తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంత బలహీనుడవుతాడని ఎవరు ఊహించి ఉండరు. 14 ఏళ్ళు ఉద్యమాన్ని ఉధృతిగా జరిపి జాతీయ స్థాయిలో అనేక పార్టీలను కలుపుకొని తిరుగులేని నాయకుడిగా ఎదిగి ఒంటరి పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఈ రోజున ఒంటరి అయిపోయాడు. వెంట ఉండి తన తోడు నడిచిన అనేక మంది నాయకులు 10 ఏళ్ల పరిపాలనలో పదవులు అనుభవించి ఈ రోజున ముఖం చాటేస్తున్నారు. దీని అందరికీ కారణం ఏంటి? కేవలం ఒకసారి బీఆర్ఎస్ అధికారం కోల్పోతే నాయకులు ఇంత అసహనంగా ఉంటారా, అధినాయకుడిని వదిలేసి వెళ్తారా అనేది మనం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంటుంది. రాజకీయాల్లో గెలుపులు ఓటములు ఇవన్నీ సహజమనే విషయం ప్రజా జీవితంలో ఉన్న అందరికీ తెలిసిందే. అయినప్పటికీ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే 3 నెలల వ్యవధి కూడా లేకుండానే నాయకులందరూ ముఖం చాటేస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్ చూపు కోసం, కేసీఆర్ చేతిలో చేసి కరచాలనం చేయడం కోసం తాపత్రయపడిన నాయకులందరూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అందరిలో ఈ దారి చూసుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మరికొందరు బీజేపీలోకి వెళ్తున్నారు. అయితే ఒక అధికారంలో ఉన్న కేసీఆర్ అనుకోను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజున పార్టీని అంటే బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేయాలన్న వ్యూహంలో ఉంది. ఇదే ఫార్ములాను గతంలో కేసీఆర్ తెలుగుదేశం పార్టీ విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ విషయంలో కానీ పాటించారు. అదే వ్యూహాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అందుకే కేసీఆర్ తన వ్యూహం ఎలాంటిదో గతంలో చూపించాడు కాబట్టి అదే వ్యూహాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. దీని మీద కేసీఆర్ ధైర్యంగా విమర్శలు చేయలేకపోతున్నాడు. ఎందుకంటే గతంలో తను చేసిన తప్పిదం అదే. ఈ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు తరచుగా వస్తూ ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలో ఉన్నప్పుడు మరొక విధంగా ఉండడం నాయకుల నైజం. అయితే ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఢీలా పడకూడదని ఆయన తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ మూలాలున్న కేసీఆర్ ఈ విషయాన్ని ఇంకా గ్రహించకపోవడం శోచనీయం. ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటి గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి అన్న విషయం అందరికీ తెలుసు. ఓడినప్పుడు ఇంకా బలంగా ప్రజల్లో మమేకమై నాయకులను చేజారిపోకుండా కాపాడుకుంటూ మళ్ళీ ప్రజా ఉద్యమం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలు చేయాలి. ఈ ప్రయత్నాలు ఏవి కేసీఆర్ చేస్తున్నట్టుగా లేదు. బీఆర్ఎస్లోని నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, ప్రభుత్వం జారిపోతుంది, మరో 3 నెలలు లేదా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతాడు లేదా మరో పార్టీలో చేరతాడు లాంటి చవకబారు విమర్శలు చేస్తున్నారు తప్ప తమ నాయకుల్లో తమ కార్యకర్తల్లో భరోసా ఇచ్చే ప్రయత్నాలు ఇవి చేయడం లేదు. మరో విషయం, బీఆర్ఎస్ను వీడిపోతున్న నాయకులందరూ గ్రహించాల్సింది ఏంటంటే వీళ్ళందరూ తాత్కాలిక పునరావాసం కింద కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ పదవులు ఇవ్వగలుగుతుందా? గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఇతర కీలక శాఖల్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరితే అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు వీరి రాకను ఏ మేరకు ఆహ్వానిస్తారు? భవిష్యత్తులో అంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఒక స్థిరత్వం వస్తుంది కాబట్టి అప్పుడు అసలైన కాంగ్రెస్ వాళ్ళే పదవులు పొందుతారు తప్ప ఇలా వలస వచ్చిన జీవులకు అవకాశం ఉండదనే విషయాన్ని ఇలా వలసపోతున్న నేతలు గుర్తిస్తే మంచిది. ఇక కేసీఆర్ ఈ మధ్య ప్రజల్లోకి వచ్చారు. అంటే ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం కొంత మైనస్ అయినప్పటికీ కొంత ధైర్యం తెచ్చుకొని, కొంత బలం తెచ్చుకొని ఆయన ఈ అకాల నష్టం వల్ల ఎండిపోయిన పంటల్ని చూసేందుకు, తద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసేందుకు ఆయన బయటికి రావడం పట్ల కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా నిరసన కార్యక్రమాలు గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేసింది. అప్పుడు వాళ్ళ మీద కేసీఆర్ విరుచుకుపడ్డారు.
ఎండిపోయిన పంటలు చూసేందుకు మీరెవరు అంటూ ఆయన ప్రశ్నించింది కూడా ఉంది. అదే సీన్ ఇప్పుడు రివర్స్ అయ్యి కేసీఆర్ స్వయంగా ఈ నల్గొండ జిల్లాలో పర్యటించాల్సిన పరిస్థితి ఆయనకు ఎదురైంది. తనకు నల్గొండ జిల్లాలో ఒక బలమైన జగదీశ్వర్ రెడ్డి లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని ఆయన ఎంపిక చేసుకున్నట్టుగా కనబడుతుంది. అలా కాకుండా కొంత సమయం తీసుకొని ప్రతి జిల్లా కేసీఆర్ పర్యటించగలిగితే, అలాగే నాయకులను దగ్గరికి పిలుచుకొని వాళ్ళను సముదాయించగలిగితే బీఆర్ఎస్ నుంచి వలసలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నిజానికి కేసీఆర్కు నాయకులకు, కేసీఆర్కు ప్రజలకు మధ్య అగాధం వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. దీన్ని తెచ్చింది ఎవరు? ఈ అగాధానికి కారకులు ఎవరు? ఈ అగాధాన్ని సృష్టించింది ఎవరు? వీటన్నిటినీ కేసీఆర్ పునఃసమీక్షించుకుంటే ఆ పార్టీకి భవిష్యత్తులో మంచి రోజులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు.